లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామండి? ఫుడ్ వి ఈట్, నెక్స్ట్ హెల్త్ గురించి నేర్చుకున్నాం కదా. ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మన అవర్ ఇండిపెండెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అవర్ ఇండిపెండెన్స్, మామూలుగా ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే పిల్లలందరూ కూడా జెండా పట్టుకొని ఏం చేస్తారు? స్పీచ్లు చెప్తూ ఉంటారు కదా. వీ గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 1947 ఆన్ ఆగస్ట్ 15 ఇలా చెప్తూ ఉంటాం కదా. గ్రేట్ లీడర్స్ లైక్ మహాత్మా గాంధీ, నెహ్రూజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ టు గెట్ ఇండిపెండెన్స్ టు అవర్ కంట్రీ ఇలా చెప్తూ ఉంటాం కదా. సో ఆ ఇండిపెండెన్స్ గురించి తెలుసుకుందాం. మామూలుగా పిల్లలకు తెలిసింది ఏంటి అని అంటే ఇండిపెండెన్స్ 1947లో వచ్చింది, ఆగస్ట్ 15న వచ్చింది, ఇది ఒకటే తెలుసు. కానీ మనం ఇంకొంచెం డెప్త్గా ఎలా ఇండిపెండెన్స్ వచ్చింది, అసలు మనం ఎందుకు మన ఇండిపెండెన్స్ని కోల్పోయాము, ఫస్ట్ ఎవరు వచ్చారు మన కంట్రీలోకి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. పేజ్ నెంబర్ 26, వాల్యూమ్ 1, కోర్స్ బుక్. In this lesson, we will learn about how our country became independent from బ్రిటిష్. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎలా ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. వీ విల్ ఆల్సో లర్న్ అబౌట్ సమ్ ఆఫ్ గ్రేట్ పీపుల్, చాలా గొప్ప వాళ్ళు, హూ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్స్ ఇన్ ద స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. ఎవరైతే వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేశారో, అండర్లైన్ దట్ వర్డ్ సాక్రిఫైస్, అండర్లైన్ చేయండి పిల్లలు, అండర్లైన్ చేయండి సాక్రిఫైస్ అనే వర్డ్. ఎవరైతే వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేశారో మన దేశం కోసం, వాళ్ళ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ లుక్ ఎట్ ద బుక్, పేజ్ నెంబర్ 27. ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ సీ రూట్ టు ఇండియా, ద బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ ఇండియా. ఎప్పుడైతే మన ఇండియాకి సీ రూట్ అంటే సముద్రంలో నుంచి దారి అనేది కనుక్కున్నారో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంట, ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనే ఒక కంపెనీ పేరుతో పెట్టారు. ఎందుకు అలా పెట్టారు, ఆ కంపెనీని ఎందుకు స్టార్ట్ చేశారంటే ట్రేడింగ్ అంటే ఏంటి, వాళ్ళ దేశంలో ఉండేటివి మన దేశానికి, మన దేశంలో ఉండేటివి వాళ్ళ దేశానికి. మన దేశంలో ఏం దొరుకుతాయి, ఇప్పుడు మనకు మామూలుగా అంత చీప్గా ఏం దొరుకుతాయి, చింతపండు, టామరిన్, తర్వాత గ్రెయిన్స్, పల్సెస్. ఇక్కడ ఒకప్పుడైతే కృష్ణదేవరాయల కాలంలో మీరందరూ వినే ఉంటారు కదా, వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళు అనమాట. అప్పుడు ఒక వజ్రం విలువ ఎంత ఉంటుంది, ఒక 10 రూపీస్ 20 రూపీస్. ఇప్పుడు అదే ఒక వజ్రం విలువ ఎంత ఉంటుంది, కొన్ని లాక్స్ క్రోస్లో ఉంటుంది అనమాట. సో అదేం చేసేవాళ్ళు, ట్రేడ్ చేసేవాళ్ళు, అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎగుమతి, ఎక్స్ప్లోర్ అనేది చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్, టు ఎక్స్ప్లెయిన్ దేర్ ట్రేడ్ అక్రాస్ ఇండియా, దే క్రియేటెడ్ డిఫరెన్స్ అమాంగ్ ద లోకల్ రూలర్స్ బై అడాప్టింగ్ దేర్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. అండర్లైన్ దట్, డివైడ్ అండ్ రూల్ పాలసీ. వచ్చేసాం పాయింట్, డివైడ్ అండ్ రూల్ పాలసీ. వాళ్ళు ఏం చేశారు, స్వార్థం, మనిషికి స్వార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఈవెన్ మనకు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ వస్తే, మనకు సెకండ్ ర్యాంక్ వస్తే మనం అస్సలు ఒప్పుకోం, మనకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎప్పుడు మనకే రావాలి. వెరీ గుడ్, ఆ హ్యాబిట్ అనేది వెరీ గుడ్ నిజంగా. ఎందుకంటే మనకు ఫస్ట్ ర్యాంక్ రావాలనుకోవడం మంచిది, కానీ మనకే ఫస్ట్ ర్యాంక్ రావాలనుకోవడం మన స్వార్థం అనమాట. ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేశారంటే చాలా స్వార్థపరులు. వాళ్ళ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ కావాలి, ఇంకా బాగా జరగాలంటే హార్డ్ వర్క్ చేసుకోవచ్చు కదా. కానీ వాళ్ళు ఏం చేశారు, మన కింగ్డమ్ని, అంటే మన కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశారు, మీరు డివైడ్ అండ్ రూల్ పాలసీ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మన రాజ్యంలో పక్క రాజు వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్షిప్గా ఉంటారు బాగా, మన రాజ్యం నుంచి వాళ్ళ రాజ్యానికి ఏం చేస్తూ ఉంటాం, మన రాజ్యంలో పంటలు బాగా పండాయి. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇప్పుడు కమలాపురము, కమలాపురంలో ఒక రాజు ఉంటారు, కడపలో ఒక రాజు ఉంటారు, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉంటారు. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, ఒకరికొకరు గొడవలు పెడతారు. ఎలా గొడవలు పెడతారు, మీరు ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు, మీ ధాన్యం అంతా తీసుకెళ్ళి మీ రైస్ అంతా ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి, వాళ్ళ దగ్గర లేకనా, వాళ్ళకేమి మీ గురించి ఇలా చెడ్డగా చెప్తున్నారు, మీకు ఇది కరెక్టేనా, మీరు ఇలా ఫ్రెండ్షిప్ చేయొచ్చా, ఇలాగా ఏం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు, కమలాపురంలో ఉన్న రాజు దగ్గరికి వచ్చి ఇలా చెప్పుడు మాటలు చెప్తారు. మళ్ళీ కడపలో ఉన్న రాజు దగ్గరికి వెళ్తారు, మై లార్డ్, నా ప్రభువా, ఇలా వాళ్ళు చెప్పారు నాతో, మీరు అస్సలు మంచి వాళ్ళు కాదంట, మీ దేశంలో అసలు ఏమీ లేవంట, వాళ్ళ రాజ్యం నుంచి అన్నీ మీకు తెస్తున్నారంట, కాబట్టి మీరు వాళ్ళతో కలిసి ఉండడం దేనికి, విడిపోవచ్చు కదా, డివైడ్ అండ్ రూల్, విడిపోయి మీ పాటికి మీ రాజ్యంలో మీరు హ్యాపీగా ఉండండి, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు కదా. ఇలా చేసి ఇద్దరిని ఏం చేశారు, బ్రేక్ చేశారు. సో ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ఏమైపోతుంది, ఒక్కసారిగా బ్రేక్ అయిపోతుంది. అప్పుడు ఆ రాజ్యంలో ఉండేవాడంటే ఈ రాజ్యంలోకి సరిపోదు, ఈ కింగ్డమ్లో ఉండేవాడంటే ఆ కింగ్డమ్
సరిపోదు, ఒకరినొకరు చూసుకోవాలి. మధ్యలో ఎవరు ఎంటర్ అయ్యారు? బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వీడు ఏం చేస్తాడు? బ్రిటిష్ వాడు మంచోడు అనుకొని మన ఇండియన్స్ ఏం చేస్తారు? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరూ అందుకే ప్లెడ్జ్లో ఎందుకు ఆల్ ఇండియన్స్ అని ఎందుకు అంటారంటే పక్కన వాళ్ళని కూడా మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ చూస్తాం, పక్కన దేశం వాళ్ళని కూడా. కానీ ఒకసారి నష్టపోయాం కదా బ్రిటిష్ వాళ్ళతో. పాపం వాళ్ళని ఏం చేశారు? చాయిస్ ఇచ్చారు, ఒక ఛాన్స్ ఇచ్చారు అనమాట. నిజంగా వీళ్ళు మొత్తం ఇంత బాగుంటారా? కానీ ఏం చేశారు? వాళ్ళు మనకి మోసం చేస్తూ వచ్చారు. ఒకరి దగ్గర ఒకరికి ఏం చేస్తూ ఉంటారు? క్లాష్ అనేది క్రియేట్ చేశారు. డివైడ్ అండ్ రూల్, విడిపోయి రూల్ చేసుకోండి, ఈ యొక్క పద్ధతిని తెస్తూ వచ్చారు. అందుకే యూనిటీ ఇన్ డివైసిటీ, ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా కలిసి ఉండాలి. మీకు చిన్న స్టోరీ తెలుసు కదా, ఒకసారి ఒక ఫుడ్ కోసం అని ఏం చేస్తుంది, పిజియన్స్ అన్నీ ఎగురుతూ ఉంటాయి. ఒక పావురం ఏం చేస్తుంది? ఫుడ్ పాపం దానికి ఎక్కువ ఆకలి, వేటగాడు అక్కడ ఏం చేస్తాడు, హంటరు అక్కడ గ్రెయిన్స్ అన్నీ వేసినప్పుడు పాపం అన్నీ వచ్చి వాళ్తాయి. దానికోసం అని చెప్పేసి ఫుడ్ కోసం అన్నీ వచ్చి వాళ్తాయి. వాడు వలేస్తాడు, ఏమైపోతుంది? అన్నీ కూడా దాంట్లో చిక్కుకుపోతాయి. కానీ అన్నీ కలిసికట్టుగా ఏం చేస్తాయి? ఒక్కసారి పైకి ఎగురుతాయి. సో లాస్ట్కి ఏమవుతుంది? వాటి దగ్గర ఉండే ఫ్రెండ్ ర్యాట్ దగ్గరికి వెళ్ళి తనకేం చెప్తారు? దీన్ని కొరికేవా, మేము బయటకు వచ్చేస్తాం. అన్నీ ఒక్కసారిగా ఏం చేస్తాయి? కలిసికట్టుగా ఎగిరాయి అనమాట. సో యూనిటీ అండ్ డైవర్సిటీ. అప్పట్లో మనకి యూనిటీ లేదు, ఎవడు ఏం చెప్తే వినేయడమే. అలా ఉండింది మన ఇండియన్ కల్చర్ ఒకప్పుడు. అందుకే బ్రిటిష్ వాళ్ళు మన మీదకి దాడి చేసి మనల్ని బానిసలుగా పెట్టారు. నెక్స్ట్, ద పాలసీ ఈజ్ సింపుల్. వెన్ టూ కింగ్స్ హ్యాడ్ ఎ డిస్ప్యూట్ దే హెల్ప్ వన్ రూలర్ టు డిఫ్యూట్ అనదర్ ఇన్ వార్. సో నేను చెప్పాను కదా, డివైడ్ అండ్ రూల్ అంటే ఏంటంటే ఒకరికి ఒకరు పడకుండా చేయడం. అంటే ఈ రాజు అంటే ఆ రాజుకి ఇష్టం లేదు, ఆ రాజు అంటే ఈ రాజుకి ఇష్టం లేకుండా క్లాష్ అనేది క్రియేట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. నెక్స్ట్, the winning rulers granted some rights to British over the captured territory. In this way, the British gradually consolidated their power in the country by breaking the unity and solidarity among the rulers. Thus, the Trades became rulers of India for nearly 200 years. How many years they ruled for us? 200 years. How pity it is. హౌ పిటీ. మన కంటితో మన వేలుతో మన కంటిని పొడుచుకోవడం అంటే ఇదే కదా. వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు రాజుల మధ్య గొడవలు పెట్టేసి, సరే ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు ఇన్ని కండిషన్స్, నేను నీకు హెల్ప్. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి బ్రిటిష్ వెళ్తారనమాట. బ్రిటిష్ ఎవరి దగ్గరికి వెళ్తారు? రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను నీకు హెల్ప్ చేస్తాను, ఒకవేళ వాళ్ళ దగ్గరికి యుద్ధానికి పిలిచినప్పుడు ఆ యుద్ధంలో కానీ మీరు గెలిస్తే నా హెల్ప్ వల్ల నాకు మీరు ఇంతమంది, మీ దగ్గర ఉన్న సైన్యాలలో ఇంతమంది సైన్యం అంటే ఇంతమంది సోల్జర్స్ నాకు ఇవ్వాలి, మీ దగ్గర ఉన్న ఆస్తిలో మీ దగ్గర ఉన్న వెల్త్లో నాకు ఇంత వెల్త్ ఇవ్వాలి, ఇలా కండిషన్స్ పెట్టి లాస్ట్కి అలా గొడవలు పెట్టి 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 రాజు దగ్గర ఉండేవన్నీ తీసుకుని ఒక రాజు దగ్గరికి వెళ్తారు, ఇంకొక రాజు గురించి చెడ్డగా చెప్తారు, గొడవకు రమ్మని పిలుస్తారు, ఫైటింగ్ జరుగుతుంది. ఫైటింగ్ జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండేవన్నీ వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. లాస్ట్కి రాజు దగ్గర ఏవీ లేకుండా అయిపోతే స్లేవ్గా అయిపోతాడు అనమాట బ్రిటిషర్ దగ్గర. సో అలాగా ఇలా క్లాషెస్ అనేవి క్రియేట్ చేసి బ్రిటిషర్స్ ఏం చేస్తారు? మన మీద రూలింగ్ అనేది చేస్తారు. ఎన్ని ఇయర్స్ రూల్ చేశారు నాన్న వాళ్ళు? మొత్తము 200 years. How many years they rule? Approximately 200 years they rule our country. Next, first, వీరపాండ్య కట్టబొమ్మన. ఫస్ట్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? వీరపాండ్య కట్టబొమ్మన. ఈయన గురించి తెలుసుకుందాం. మెనీ పీపుల్ ఫాట్ అగైనెస్ట్ ద ఫారెన్ రూల్ ఇన్ ఇండియా. వన్ అమాంగ్ దెమ్ వాజ్ వీరపాండ్య కట్టబొమ్మన, who refused to accept the sovereignty of British East Indian Company and waged a war against them. He was captured by British and hanged in 1799. Note down, he was hanged in 1799. When Veerapandya hanged? 1799. సో చాలామంది కూడా ఫైట్ చేశారనమాట మన ఇండిపెండెన్స్ కోసం. వాళ్ళలో ఒకరు ఎవరు అనంటే వీరపాండ్య కట్టబొమ్మన. సో ఈయన ఏం చేశాడు? వాళ్ళు ఇచ్చే డబ్బులు, ఇప్పుడు ఎవరైనా పని చేస్తే డబ్బులు ఇస్తారు కదా, అలాగే ఈస్ట్ ఇండియన్ కంపెనీ దగ్గర పని చేయడానికి ఈయన ఒప్పుకోలేదనమాట. వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని ఈయన తీసుకోలేదు, వాళ్ళకి ఎదురు తిరుగుతూ వచ్చాడనమాట. మై ఇండియా, మై కంట్రీ, వై షుడ్ ఐ హ్యావ్ టు బీ స్లేవ్ ఫర్ యూ? నా ఇండియాలో, నా దేశంలో నేనెందుకు మీ కింద బానిసలుగా ఉండాలి? మీరెవరు? దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్, వై యు ఆర్ సాలింగ్ లైక్ దిస్? ఎందుకు మీరు నన్ను బానిసలుగా ఇలా చూస్తున్నారు? నా ఇండియాలో నేను ఉండడం తప్ప, నేనేదో నాకు వచ్చిన పని నేను చేస్తున్నాను, మీ కింద ఎందుకు నేను పని చేయాలి? ఇలా ఆర్గ్యూ చేశారనమాట ఈయన.
హీ వాజ్ క్యాప్చర్డ్ బై బ్రిటిష్ వాళ్ళు అతన్ని పట్టుకున్నారు, ఉరి తీశారు. హ్యాంగ్డ్ అంటే ఏంటంటే ఉరి తీస్తూ వచ్చారు. ఏ సంవత్సరంలో ఏ ఇయర్లో ఉరి తీశారు నాన్నైతన్ని? 1799. వీరక్ పాండ్యా కట్టబొమ్మన. ఈయన చాలా మంచి ఫ్రీడమ్ ఫైటరు, ఒక గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ సొమ్ముని నేను తీసుకోను, వాళ్ళ డబ్బులు నేను తీసుకోను, వాళ్ళ కింద నేను పని చేయను అని చెప్పి వాళ్ళ దగ్గర ఏమైనా క్యాప్చర్ అయినమాట. ఒకసారి పట్టుకొని బ్రిటిష్ వాళ్ళు ఆయన ఏం చేశారు? హ్యాంగ్ చేశారు. ఏ ఇయర్ హ్యాంగ్ చేశారు ఆయన్ని? 1799. అండర్ ద బ్రిటిష్ రూల్ ద ఇండియన్స్ సఫర్డ్ ఎ లాట్. బ్రిటిష్ వాళ్ళ కింద ఇండియన్స్ చాలా సఫర్ అయ్యారనమాట. ఎంత సఫర్ అయ్యారు అని అంటే చెప్పలేనంత. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా సఫర్ అయ్యారంటే, బ్రిటిష్ వాళ్ళకి ఒకవేళ చెప్పులు వేయాలి ఎలా చేశారంటే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి చెప్పులు వేయాలి అనుకోండి, ఏం చేస్తారు? నీల్ డౌన్ చేయమంటారు అనమాట. మన ఇండియన్స్ని నీల్ డౌన్ చేసి వాళ్ళ వీపు మీద ఏం చేస్తారు? ఒక ఇండియన్ నీల్ డౌన్ చేసింటే వాళ్ళ వీపు మీద ఈ బ్రిటిష్ కాలు అనేది పెట్టి, బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పెట్టినప్పుడు ఇంకొక ఇండియన్ వచ్చి వాళ్ళ కాళ్ళను బట్టతో తుడిచి, క్లాత్తో తుడిచి వాళ్ళకి చెప్పులు అనేవి వేయాలి. మళ్ళీ ఈ కింద నీల్ డౌన్ చేసి ఉంటారు కదా, వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు? కాళ్ళతో తంతారనమాట. సో ఎంత సఫర్ అయ్యాం చూడండి. వై? బికాస్ వీ డు నాట్ హ్యావ్ యూనిటీ. మనకు యూనిటీ లేదు. పక్కన వాడిని చూస్తే జలసి. ఎవడో చెప్పినట్టు విని 200 years బ్రిటిష్ వాళ్ళతో అనిపించుకుంటూ మనం వాళ్ళ కింద బానిసలుగా ఉంటూ వచ్చాం. అందుకే ఎప్పుడైనా సరే అవర్ క్లాస్, అవర్ స్కూల్, అవర్ టీచర్స్ యూనిటీ ఉండాలి, యూనిటీగా ఉండాలి. చెప్పుడు మాటలు వినడం కానీ, చెప్పుడు మాటలు విని ఏవో పక్కన వాళ్ళ మీద రివెంజ్లు తీసుకోవడం ఇలాంటివి మానేయండి. పిల్లలుగా ఉన్నప్పుడే మనం పిల్లల్ని మోల్డ్ చేస్తూ రావాలన్నమాట. మంచేది చెడేది అని చెప్తూ వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. The British destroyed our traditional crafts. They imposed their culture and language on our people. Indians were constantly humiliated by radical discrimination. మన ఇండియన్స్ ట్రెడిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? రిఫ్యూజ్ చేస్తూ వచ్చారు. లేదు, మీరు ఇవాళ ఈ పూజ చేయాలంటే నాకు ఇంత అమౌంట్ పే చేయాలి, ట్యాక్స్ అనేది పే చేస్తూ రావాలి. ఇండియన్స్ ఎంతగా వాళ్ళని వద్దు మేము వాళ్ళ చెయ్యము, మేము వాళ్ళ కాదు, మా ట్రెడిషన్స్ ఇవన్నా కూడా బ్రిటిష్ వాళ్ళు అగ్రీ చేస్తూ రాలేదన్నమాట. రాడికల్ డిస్క్రిమినేషన్. మేము ఎక్కువ, మీరు తక్కువ, మేము చెప్పిందే మీరు వినాలి, మీరు స్లేవ్స్, మేము కింగ్స్, మాది కింగ్డమ్, మీరెవరు మాట్లాడడానికి? అవును, మీలో మీకు యూనిటీ లేదు, మీరెందుకు మా మీద పతనం చెలాయిస్తున్నారు? మాలో మాకు యూనిటీ ఉంది. బ్రిటిషర్స్ అంటారు కదా, మాలో మాకు యూనిటీ ఉంది, మీ ఇండియన్స్లో మీకు యూనిటీ లేదు, అందుకనే మేము మీ మీద రూల్ చేస్తున్నాము, మీరు తక్కువ, మేము ఎక్కువ. ఇలాగా చాలా కించపరుస్తుంటే చాలా డిస్క్రిమినేషన్ అనేది జరిగింది. There was a growing resentment among the Indian rulers and people against the policies of the British in India. Introduction of gun carriages grazed with the animal fat, and they felt that it was an attempt to defile their religion feelings. ఇంకోటి ఏం చేస్తూ వచ్చారు బ్రిటిష్ వాళ్ళు? యానిమల్ ఫ్యాట్తో, అంటే జంతువుల కొవ్వుతో ఏం చేస్తూ వచ్చారు? గన్స్ అనేటివి తయారు చేస్తూ వచ్చారనమాట. సో గన్స్ వేస్తూ ఉంటారు కదా, గన్ పెట్టుకుంటూ ఉంటాం కదా, గన్ బ్యాగ్ అని చెప్పేసి మీరు ఎప్పుడైనా చూసారా? గన్స్ని పెట్టేటప్పుడు ఒక బ్యాగ్ ఇలా ఒకటి యూజ్ చేస్తారనమాట, బ్యాగ్ లాగా. సో ఇక్కడ వీళ్ళు ఏదైతే యూజ్ చేస్తున్నారో సో అలాగ గన్ బ్యాగ్స్ అంటే యూజ్ చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా అనిమల్స్ యొక్క ఫ్యాట్తో తయారు చేస్తారనమాట. అలా అనిమల్స్ని చంపి ఇలా ఫ్యాట్ తయారు చేయండి, ఫ్యాట్తో ఇవి తయారు చేయండి, గన్ క్యాడిల్స్. సో ఇలాంటివి చేసినప్పుడు మనకి ఇలా యూటిలైజ్ అవుతుందని బ్రిటిషర్స్ చెప్తూ వచ్చినప్పుడు, లేదు, జంతువులను చంపడం అనేది చాలా తప్పు అని ఇండియన్స్ వాటిని ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. కానీ బ్రిటిషర్స్కు అవేమీ వినకుండా వాళ్ళ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారనమాట. The revolt started with the first shot fired by an Indian soldier in the British Army, Mangal Pandey, on the British officers, which led to the beginning the Indians' freedom struggle in 1857. So Indian soldier, Indian ఆర్మీలో ఒకతను ఉన్నారంట. ఎవరైనా అంటే మంగల్ పాండే. ఎవరైనా మంగల్ పాండే. ఈయన ఏం చేశారు?
బ్రిటిష్ ఆఫీసర్స్ విచ్ లీడ్ బిగినింగ్ ఆఫ్ ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ఇలాగ స్ట్రగుల్ అవుతూ వచ్చాం, వాళ్ళు ఎన్ని చేసినా కూడా స్ట్రగుల్ అవుతూ వచ్చి లాస్ట్కి ఒక ఆయన వచ్చారంట. ఎవరైనా మంగల్ పాండే. ఈయన 1857లో ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని స్టార్ట్ చేసింది ఈయనే అనమాట. ఇంకా ఇండియన్ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎందుకు తిరగబడకూడదు, వాడు ఎవడు మన దేశంలోకి వచ్చి మన మీద పెత్తనం చలాయించడానికి అని చెప్పి ఈయన ఫస్ట్ షూట్ చేస్తారనమాట బ్రిటిష్ ఆఫీసర్స్ని. దిస్ ఈజ్ నోన్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో దీన్ని ఏమంటారంటే, ఆయన ఎప్పుడైతే షూట్ చేశాడో ఒక బ్రిటిష్ సోల్జర్ని, ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఇండిపెండెన్స్ స్ట్రగుల్ని, దాన్ని ఏమన్నారంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఎవరైనా మంగల్ పాండే. ఎప్పుడైనా స్ట్రగుల్ని స్టార్ట్ చేశాడు, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని 1857లో స్టార్ట్ చేశాడు. It spread to different parts of India as the local rulers rose in rebellion against the British rule. On such ruler was Lakshmi Bai. You all know very well about this lady, dynamic lady Lakshmi Bai. So ఇలా ఎప్పుడైతే ఈయన మంగల్ పాండే అని ఆయన ఫస్ట్ షూట్ చేశాడో ఒక బ్రిటిష్ సోల్జర్ని, అప్పటి నుంచి ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది 1857లో వచ్చింది. దీన్నే ఏమంటారు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తారు. సో ఈయన ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అది అంతా కూడా మన ఇండియాలో 4 sides అంటే కదా 4 దిక్కులా కూడా వ్యాపించి అందరూ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇంకా బ్రిటిషర్స్ని మేము తరిమి కొట్టాలి, మా కంట్రీలో ఎందుకు ఉంటున్నారు, మా కంట్రీలో మమ్మల్ని బానిసలుగా ఎందుకు పెడుతున్నారు, వీడు ఎవరు మా దగ్గరికి రావడానికి, ఇలా అని చెప్పేసి 4 దిక్కులా వ్యాపించి అందరూ కూడా కలిసికట్టుగా తయారయ్యారనమాట బ్రిటిషర్స్తో ఫైట్ చేయడానికి. వాళ్ళల్లో ఒక ఆవిడ ఎవరంటే లక్ష్మీబాయి. Lakshmi Bai, the warrior queen of Jhansi, came to rule after death of her husband. The British rulers refused to recognize her adopted son as the legal heir to throne of Jhansi. Moreover, they tried to annex her kingdom. In the battle that followed, she fought with the British riding a horse and carrying her son on her back. Though she lost her life in the fight of freedom, she remained in the hearts of Indians as a symbol of bravery, patriotism and honor. మీకు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసా? ఈమెని మణికన్యక అనేవాళ్ళు అనమాట. ఈమె చిన్నప్పటి పేరు ఏంటంటే మణికన్యక. ఈమెకి వాళ్ళ భర్త ఎవరైతే రాజు ఉంటారో ఝాన్సీ రాజు, ఆయన వాళ్ళ భర్త పెట్టిన పేరు లక్ష్మీబాయి. ఈమెని ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అంటారనమాట. సో ఈమెకి చాలా చిన్న వయసులోనే పెళ్ళి అనేది జరిగింది, అంటే మ్యారేజ్ జరిగింది. అప్పట్లో మనకు చైల్డ్ మ్యారేజెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కదా, ఆ మ్యారేజ్ అనేది ఈమెకి జరిగింది. ఈమె ఏం చేసింది, బ్రిటిషర్స్ని తరిమి కొట్టాలి, ఎలా అయినా మన కంట్రీలో లేకుండా చేయాలి అని చెప్పి ఈమె ఒక చిన్న బాబుని అడాప్ట్ చేసుకుంటుందన్నమాట. రాజరికం ఇప్పుడు అప్పట్లో ఏంటి, రాజుల కాలంలో వాళ్ళ కొడుకు అంటే వంశపార్యపరంగా పరిపాలించేవారు. ఇప్పుడు నేనున్నాను, నా బాబు ఏం చేసి, నాకు ఒక కింగ్డమ్ ఉంటుంది, నేను రాణి, నా కొడుకు ఏమవుతాడు, నెక్స్ట్ రాజు అవుతాడు, నెక్స్ట్ నా కొడుకు ఏమవుతాడు, ఆ రాజ్యానికి రాజు అవుతాడు అనమాట. సో ఈమె ఇలాగ ఒక కొడుకుని, ఒక దత్తపుత్రుని తీసుకుంది, అంటే అడాప్ట్ చేసుకుంది అనమాట ఒక కొడుకుని. వాళ్ళు ఈమె అడాప్ట్ చేసుకున్న దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. నీ సొంత కొడుకు కాదు కదా, నువ్వు ఎలాగ అడాప్ట్ చేసుకుంటావు ఇతనికి మేము రాజ్యం ఇవ్వము, ఇది ఈ ఝాన్సీ మాది అని అంటే ఆమె అప్పుడు వాళ్ళతో ఫైట్ చేస్తుంది. ఎలా ఫైట్ చేస్తుందంటే, ఆమె బాబు చాలా చిన్న పిల్లోడు అనమాట. ఆమె బాబుని వెనకాల ఒక తాడు వేసుకొని ఒక క్లాత్లో కట్టుకొని ఆమె హార్స్ మీద వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తుంది అనమాట. సో ఆ ఫైటింగ్లో ఆమె ప్రాణాన్ని లాస్ అవుతుంది, అంటే ఆమె చనిపోతుంది. కానీ ఆమె చనిపోయినప్పటికీ కూడా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అంటే మన మనసులో ఒక ధైర్యం అనమాట. నిజంగా ఆమె ఎంత బ్రేవరీ కదా, చిన్న బాబుని పెట్టుకొని ఎంత ధైర్యంగా, ఇక్కడ మీరు చూసారా ఈ హార్స్ మీద ఆమె ఫైట్ చేస్తుంటే కత్తి తీసుకొని ఎంత బ్రేవరీ, ఎంత కరేజియస్గా ఉందో. నిజంగా మీకు ఆమె గురించి ఒక విషయం అయితే నేను చెప్పగలను, ఏంటనంటే వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆ బాబుని పెట్టుకొని పైన రాజ్యం కోట పైన చూస్తూ ఉంటుంది అనమాట. రాజ్య కోట పైన చూస్తూ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు ఎదురుగా వస్తూ ఉంటారు, అయినా కూడా ఆమె భయపడదనమాట. బాబుని తెమ్మని చెప్తుంది, బాబుని వెనకాల క్లాత్లో కట్టుకుంటుంది, పైనుంచి కిందికి ఆమె జంప్ చేసి మరీ ఏం చేస్తుంది, వాళ్ళతో ఫైట్ చేస్తుంది అనమాట. తన రాజ్యాన్ని ఆమె కాపాడుకుంటుంది. కాబట్టి ఝాన్సీ రాణి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ధైర్యం. శత్రువు ఎదురుగా ఉన్నా కూడా భయపడకూడదు, ఎప్పుడు ధైర్యంగా పోరాలి. ఎందుకు, మనం తప్పు చేయట్లేదు, వాడు ఎవడో వచ్చి మన దేశంలోకి మన రాజ్యాన్నంతా వాడు దోచేసుకుంటున్నాడు, మనం వాడి కింద బానిసలుగా ఎందుకు ఉండాలి
అనే ఒక ధైర్యం ఆమెలో ఉంది, తప్పు చేయని గుణం కాబట్టి ఆమె దేనికి కూడా భయపడలేదు. సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నామండి? వీరపాండ్య కట్టబొమ్మన, మంగల్ పాండే, నెక్స్ట్ లక్ష్మీబాయి గురించి తెలుసుకున్నాం కదా.